ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన విశేషాంశం. బరువును నియంత్రించే విధానాలు. బరువు తగ్గాలి అనుకునేవారు డైటింగ్ పేరిట నోరు కట్టేసుకోనక్కర్లేదు. గంటల తరబడి వ్యాయామాలతో కుస్తీ పడాల్సిన అవసరమూ లేదు. ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు సులువుగా బరువు తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి: మొదట, బరువు కొలత. ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే బరువును తూచుకోవడం మంచిది. అప్పుడైతే కడుపు ఖాళీగా ఉంటుంది. మధ్యాహ్నమో సాయంత్రమో బరువు చూసుకుంటే అప్పటి వరకు మనం తిన్న పదార్థాల బరువు కూడా తోడవుతుంది. కాబట్టి బరువు మనము తగ్గినామా పెరిగినామా అనే విషయము తెలియదు ఖచ్చితంగా. ఒకవేళ బరువు తగ్గినట్లు అనిపిస్తే సమస్య ఎక్కడ ఉందో గుర్తించి మరలా బరువు పెరగడానికి ప్రయత్నం చేసే అవకాశము ఉంటుంది. అలాగే రెండవ ఆరోగ్య చిట్కా, నీరు బాగా తాగాలి. టిఫిన్ తినడానికి ముందే 1-2 గ్లాసుల నీళ్లు తాగితే బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. నీటిలో క్యాలరీలు ఉండవు, కానీ కడుపు నిండుతుంది, ఆకలి తగ్గుతుంది. దీనివల్ల మరీ ఎక్కువగా టిఫిన్ తినకుండా చూసుకోవచ్చు. నీటితో జీవనక్రియ వేగము పుంజుకుంటుంది, క్యాలరీలు ఖర్చు కావడానికి సాయం చేస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగిన వారు తీపి పానీయాలు, కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు తక్కువగా తీసుకున్నట్లు అధ్యయనాల్లో తేలిన విషయం. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం. టిఫిన్ తినడానికి ముందే వ్యాయామం చేయడం ఉత్తమం. ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. శరీరం శక్తి కోసం కొవ్వును వినియోగించుకుంటుంది, కాబట్టి ఆ సమయంలో అదనపు కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. నడకను మించింది లేదు. జిమ్కి వెళ్లకుండా బరువు తగ్గాలనుకుంటే నడకను మించిన మంత్రం లేదు. రోజు మార్నింగ్ వాక్ చేయడము అలవాటు చేసుకోవాలి. కొంతమంది చాలా మెల్లగా నడుస్తుంటారు. ఇలా చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి నడిచిన అరగంటైనా కొంచెం వేగంగా నడవాలని సూచిస్తున్నారు నిపుణులు. అప్పుడే శరీరానికి చెమట పట్టి తొందరగా బరువు తగ్గుతారు. అలా నడిచేటప్పుడు వీపును నిటారుగా ఉంచి నడవాలి. ఇలా చేస్తేనే ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. అలాగే ఒత్తిడి దరిచేరకుండా, ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంది. కాబట్టి ఒత్తిడి దరిచేరకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మైండ్ఫుల్నెస్ని, శ్వాస మీద దృష్టి కేంద్రీకరించి అవయవాలు, ఆలోచనల మీద కంట్రోల్ సాధించడమే సాధన చేయడం ఉత్తమం. అదే మెడిటేషన్ అన్నమాట. ఆహార జాబితా. రోజంతా ఏమి తింటున్నామో ఉదయాన్నే జాబితా సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల తక్కువ క్యాలరీలు లభించే ఆహారాన్ని ముందే నిర్ణయించుకోవచ్చు. అధిక క్యాలరీలు ఉండే జంక్ ఫుడ్ జోలికి పోకుండా ముందుగా జాగ్రత్త పడవచ్చు. అలాగే ప్రోటీన్ పైన కూడా శ్రద్ధ తీసుకోవాలి. అల్పాహారంలో ప్రోటీన్ కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. నిజానికి పిండి పదార్థాన్ని, కొవ్వును జీర్ణం చేసుకోవడం కన్నా ప్రోటీన్స్కి జీర్ణం చేసుకోవడానికి శరీరం ఎక్కువ క్యాలరీలను వినియోగించుకుంటుంది. కాబట్టి అల్పాహారంలో మినుములు, పెసర, వేరుశనగ వంటి పప్పులతో చేసే పదార్థాలు, పెరుగు వంటివి చేర్చుకోవడం మంచిది. అలాగే ఆహారాన్ని తీసుకునేటప్పుడు నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినాలి. అలా తినడం వల్ల ఎంత తింటున్నాము, ఏమి తింటున్నాము అనేది అర్థమవుతుంది. తద్వారా అవసరమైనంత ఆహారాన్ని మాత్రమే తీసుకోగలుగుతాం. ఇది కూడా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అలాగే ఎండలో గడపాలి. ఉదయాన్నే శరీరానికి కాస్త ఎండ తగిలేలా చూసుకుంటే ఎక్కువగా కొవ్వు కరిగే అవకాశం ఉంది. కాబట్టి పొద్దున 10-15 నిమిషాల పాటు ఎండలో వ్యాయామము, నిలబడటం లాంటివి చేయాలి. ఉదయం వేళలో ఎండలో గడిపేవారి శరీర బరువు నియంత్రణలో ఉన్నట్టు వైద్య శాస్త్ర అధ్యయనాలలో నిరూపణ అయిన విషయం. ఇలా మన బరువుని మనము నియంత్రించుకోవచ్చు. మన వయస్సు ఎంత ఉందో దానికి తగిన బరువును కూడా నియంత్రించుకోవాలి. ఇది ఆరోగ్య చిట్కా. హరి ఓం తత్సత్.